ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఊరట లభించలేదు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ను ఈ నెల 16వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రిమాండ్ గడువు ముగియడంతో అధికారులు నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టగా విచారణ కొనసాగుతున్న దృష్ట్యా న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని, మినహాయింపు ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టులో అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం విచారణను తదుపరి తేదీకి వాయిదా వేసింది. ఇసుక మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఊరట లభించలేదు అని తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం చూసుకుంటే మద్యం కేసు వ్యవహారానికి సంబంధించి దాదాపుగా 7 నెలల కాలంగా కూడా విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్, రాజ్ కచ్చిరెడ్డితో పాటు దాదాపుగా 14 మంది నిందితులకు సంబంధించి దీంట్లో అరెస్ట్ చేశారు. మొత్తం 50 మంది నిందితుల్ని జాబితాలో చేర్చిన పరిస్థితి కనిపిస్తోంది. వీరిలో 5గురికి బెయిల్ వచ్చింది. గుంటూరు, విజయవాడ జైళ్లలో ప్రస్తుతం 9 మంది రిమాండ్ ఖైదీలుగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వీరందరికీ కూడా ఈ రోజుతో రిమాండ్ పొడిగించిన పరిస్థితి కనిపిస్తోంది. వీరందరినీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఆయా సబ్ జైలు అధికారులు పోలీసుల సమక్షంలో తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీరందరికీ కూడా ఈ నెల 16వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. మరొక వైపు ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం తాను వ్యక్తిగత కారణాల రీత్యా వేరే ప్రాంతంలో ఉన్నాను, తనకు అనుమతి ఇవ్వాలని చెప్పి 2 రోజుల క్రితం పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆయన పిటిషన్ ని న్యాయస్థానం అనుమతిస్తూ తిరిగి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. రేఖ మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి దాదాపుగా 7 నెలల కాలంగా కూడా నిందితులు అయితే మాత్రం దాదాపు కొంతమంది 7 నెలలు, మరి కొంతమంది 5 నెలలు, మరి కొంతమంది 6 నెలల కాలంగా విజయవాడ, గుంటూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉంటారు. అనేక సందర్భాల్లో వీరు బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ, ఎస్ శివ, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక చూస్తున్నాం కదా, ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన విచారణకు హాజరు కావాల్సిన టైంలో వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నానంటూ కూడా అబ్సెంట్ పిటిషన్ అయితే ఆయన దాఖలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కోర్టు మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది, మరి టైం అనేది ఇస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.